జీమెయిల్ అయితే కొత్త అప్డేట్ తెచ్చింది. ఈ అప్డేట్ వల్ల మీ ఈమెయిల్స్, షార్ట్స్ అండ్ ఇవన్నీ అయితే లీక్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ ఇది ఈ అప్డేట్ జీమెయిల్ ఎందుకు తెచ్చిందంటే వాళ్ళ మోడల్ని ఏఐ మోడల్ని ట్రైన్ చేయడానికి తెచ్చింది. బట్ ఈ అప్డేట్ అయితే చాలా డేంజర్ అన్నమాట. సో ఈ అప్డేట్ ఏంటి, అసలు దాన్ని ఎలా ఆఫ్ చేసేసుకోవాలి అనేసి చెప్తాను. అండ్ ఈ అప్డేట్ మీరు ఒకవేళ మీ యాప్ని అప్డేట్ చేయకపోయినా అందరికైతే డిఫాల్ట్గా ఆటోమేటిక్గా ఆన్ అయిపోయింది. సో నాకైతే ఆన్ అయిపోయింది, నేనైతే చూసి షాక్ అయిపోయినాను. సో అందుకే మీకు కూడా చెప్తున్నాను, మీరు ఫస్ట్ జీమెయిల్ ఓపెన్ చేయండి. యాప్లో కాదు, వెబ్సైట్లో. ఈమెయిల్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ సెట్టింగ్ ఆప్షన్ ఉంది కదా, గుర్తుంచుకోండి, మీరు బ్రౌజర్లో మాత్రమే ఓపెన్ చేయండి, ఫోన్లో ట్యాబ్లో కాదు. బ్రౌజర్లో ఓపెన్ చేసినాక ఇక్కడ సెట్టింగ్ దాని మీద క్లిక్ చేసి ఇక్కడ చూసుకుంటే మీకు సీ ఆల్ సెట్టింగ్స్ అనేసి ఉంది కదా. సో దీని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు, జనరల్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ పైనకి స్క్రోల్ చేస్తే ఈ ఆప్షన్ ఉంటుంది చూడండి, టర్న్ ఆన్ స్మార్ట్ ఫీచర్స్ అనేసి. సో దీన్ని ఆఫ్ అయితే చేసేసుకోండి. సో దీన్ని ఆఫ్ చేసుకోవడం వల్ల ఏంటంటే మీ జీమెయిల్స్ అనేది గూగుల్ అనేది యూజ్ చేయదు. ఎందుకు అందరికి తెచ్చేసిందంటే వాళ్ళ ఏఐ మోడల్ని ఇంకా ఫుల్గా ట్రైన్ మంచిగా చేయడానికి ఈ అప్డేట్ అయితే తెచ్చింది. సో అందరూ అయితే దీన్ని ఆఫ్ చేసేసుకోండి. దీన్ని ఆన్ చేసే ఏం పర్లేదు, ఆన్ చేసే ఉంచుకుంటామంటే నాకైతే సంబంధం లేదు. మీ యొక్క జీమెయిల్స్ అన్నీ అయితే ఇవైతే లీక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఖచ్చితంగా అందరైతే దీన్ని ఆఫ్ చేసేసుకోండి. ఇక నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్, టాటా.